భద్రకాళి అమ్మవారికి నాగసాధు అఘోరి మొక్కులు చెల్లించుకున్నారు. అంతకుముందు ఆలయం వద్ద అఘోరిని భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు. బట్టలు లేకుండా ఆలయంలోకి వెళ్లకూడదని అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. దీంతో అఘోరి వస్త్రాలు ధరించి ఆలయంలోకి వెళ్లారు. దేశంలో హిందువులంతా ఒక్కటవ్వాలని, సనాతన ధర్మాన్ని కాపాడాలని నాగసాధు కోరారు. కష్టమున్నా సరే మా అమ్మకు తెలుస్తుంది. మా కాళీమాత, నేను కూడా కాళీమాత ఉపాసకున్నా కాబట్టి అమ్మ మహిమలు నాకు తెలుసు కాబట్టి ఎవరన్నా వచ్చి అమ్మని దర్శించుకొని ఆ కష్టాలు చెప్పుకుంటే కంపల్సరీ నా అమ్మ తీరుస్తుంది. ఇక్కడ పుష్పలీల గారు అందరికి గెలిచిన నాయకురాలు, వారు వారి బృందం అంతా వచ్చారు. మరి దానికి సంబంధించింది మీ ఆలోచన? అదే చెప్తున్నాను తండ్రి, నేను వస్తున్నాను తెలిసి వచ్చి ప్రోత్సహించారు. అమ్మ నడుచుకుంటూ పాదయాత్ర వెళ్తుంది. చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు, ఎవరు రాంది ఆమె నా మీద గౌరవంతో సనాతన ధర్మం గురించి ఆడపిల్ల నడుస్తుంది ఇలా అని నా వంతు మద్దతు తెలపడానికి వచ్చింది. ఒక్కతే ఉండి కూడా కష్టం కూడా పడుతుందంట. అంటే మీరు ఏ ప్రాంతానికి వెళ్ళినా ఏది సపోర్ట్ కంటే ఎక్కువగా ఏదో ఒక రప్చర్ అవుతుంది, ఏదో ఒక ఇబ్బంది అవుతుంది. మరి దీన్ని ఎట్లా నివారిస్తారు? నాకు ఇబ్బంది అవుతుందా? ప్రజలకు కావచ్చు, మీకు కావచ్చు, నాకైతే ఏ ఇబ్బంది లేదు. మీకు తోడుగా మీ అదంతా తర్వాత చెప్తాను, కుంభమేళ అయిన తర్వాత. కనీసం ఈ రోజు కార్యాచరణ చెప్పండి. ఈ రోజు కార్యక్రమం ఊరుగల్లుకు సంబంధించి చెప్తున్నా కదండి, పొద్దున 4 గంటల నుండి ఇది 6వ గుడి. 6